అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. గుంటూరు బెజవాడ తాలూకా చాబోలయ్యారెడ్డి పాలమా హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. నేను సిరాజ్. సో చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యాన్ని పరిశీలించినప్పుడు చరిత్ర పుట్టల్లో కొన్ని తలుక్కుమని మెరిసేటువంటి ప్రాంతాలు ఉంటాయి. కానీ చరిత్ర గతికి కేంద్ర బిందువులుగా మారి భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచేటువంటి ప్రాంతాలు కూడా మరికొన్ని ఉంటాయి. సో అలాంటివన్నీ కూడా ఈ వస్తున్నటువంటి అనంత కాలగమనంలో అవశేషాలుగా మిగిలిపోతున్నాయి. అంటే భవిష్యత్తు వారికి అర్థం కానటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో జరిగేటువంటి కొన్ని జాతరలు, కొన్ని ఉత్సవాలు మాత్రం మరో చరిత్రకు శ్రీకారం చుట్టేలా గతంలో ఉన్నటువంటి సాంస్కృతిక వైభవాన్ని మరోసారి మనకు తెలియజేస్తున్నాయి. సో ఇంత ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే సూటిగా ఒకే ఒక విషయం చెప్పాలి. 2 రోజుల్లో మహాశివరాత్రి పండుగ రాబోతుంది. మహాశివరాత్రి అనగానే శివుణ్ణి దైవంగా కొలుస్తూ పూర్తి స్థాయిలో కూడా పూజా పునస్కారాలు చేస్తూ ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రాచుర్యం పొందిన, అత్యంత చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం కలిగిన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కోటప్పకొండ. సో కోటప్పకొండ అంటే ఆంధ్రాలో ఉన్నటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లా, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి నర్సరావుపేట సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం. సో ఇక్కడ త్రికోటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి పుణ్యక్షేత్రం. సో ఒక భారత స్వాతంత్రోద్యమానికి ఈ పుణ్యక్షేత్రానికి లింక్ ఉంది అంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఎందుకంటే స్వాతంత్రోద్యమ కాలంలో 1905లో దేశవ్యాప్తంగా వందే మాతరం ఉద్యమం సాగుతున్నటువంటి తరుణంలో సో నర్సరావుపేట ప్రాంతానికి చెందినటువంటి గాదె చిన్నప్పరెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి సో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా కోటప్పకొండకు ప్రభల్ని కట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు. ప్రభల అలంకరణ ఎంత బాగుంటుందో 2 ఎద్దుల అలంకరణ కూడా అంతే బాగుంటూ ఉంటుంది. చుట్టూ ఉన్నటువంటి గ్రామ పరిసర ప్రాంతాల్లో నుంచి అనేక మంది లక్షల్లో అక్కడికి చేరుకుంటూ ఉంటారు. రీసెంట్ గా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రాష్ట్ర పండుగ కూడా గుర్తించినటువంటి పరిస్థితి. సో ఇక్కడ మరో విషయం చెప్పాల్సినటువంటి అవసరం ఏమొస్తుందంటే ఈ గాదె చిన్నప్పరెడ్డి అనేటువంటి వ్యక్తి స్వాతంత్ర సమర యోధులు. సో పూర్తి స్థాయిలో ఒక 60 అడుగులు ఉన్నటువంటి ప్రభ నిర్మాణం చేపట్టి సో తన 2 జోడెద్దులతో ఆ ప్రభను కోటప్పకొండకు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి భారీ జనసందోహం నడుమ ఎటు వెళ్తున్నో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో ఆ 2 ఎద్దులు కూడా ఆ అలజడిని తట్టుకోలేక అటు ఇటు వెళ్ళిపోవడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి జనసందోహం కొంతవరకు అలజడికి కారణమైనటువంటి పరిస్థితి. అక్కడే ఉన్నటువంటి బ్రిటిష్ పోలీస్ అధికారులు వెంటనే ఆ ఎద్దులను కాల్చి చంపినటువంటి పరిస్థితి కనబడింది. వెంటనే చిన్నప్పరెడ్డి అరుదువు కోసం చూసి ఉన్నారు. అంటే మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే దేశ స్వాతంత్రోద్యమం కోసం పోరాటం చేస్తున్నటువంటి చిన్నప్పరెడ్డి ఇదే సరైనటువంటి సమయమని ఆ పోలీస్ అధికారులకి ప్రతిఘటించడం జరిగింది. వెంటనే పోలీస్ అధికారులను ఆయన కస్టడీలోకి తీసుకొని సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇంతవరకు బాగానే ఉంది. సీన్ కట్ చేస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మరీ ముఖ్యంగా ఆ ప్రాంతంలో పల్నాడు ప్రాంతం, నర్సరావుపేట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వందే మాతరం అనేటువంటి నినాదంతో పూర్తి స్థాయిలో ఆ పోలీస్ స్టేషన్ ముట్టడి చేసి చిన్నప్పరెడ్డిని విడుదల చేయాలి అనేది మాత్రం ప్రధానంగా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. దాని తర్వాత అక్కడే ఉన్నటువంటి స్థానిక కోర్టు వెంటనే దీని మీద విచారణ చేపట్టి చిన్నప్పరెడ్డితో పాటుగా 21 మంది పైన ఉరి శిక్ష విధించడం జరిగింది. మీకు తెలుసో తెలీదో స్వాతంత్రోద్యమ కాలంలో మరీ ముఖ్యంగా వందే మాతరం ఉద్యమ కాలంలో ఉరి శిక్షకు గురైనటువంటి తొలి వ్యక్తి గాదె చిన్నప్పరెడ్డి. వెంటనే రీసెంట్ గా మనకి ఒక మూవీ వచ్చింది నరసింహారెడ్డి, సైరా నరసింహారెడ్డి అనేటువంటి మూవీ. దాంట్లో సైరా నరసింహారెడ్డి అనేటువంటి పాట ఉంది. ఇది నిజంగా సైరా అనేది నరసింహారెడ్డికే చెందినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పాటన అనేటువంటి ప్రశ్నలు కూడా, వాదన కూడా బలంగా వినబడినటువంటి నేపథ్యం. కానీ ఇక్కడే అసలు కథ, అసలు ట్విస్ట్ ఉన్నటువంటి పరిస్థితి. సైరా నరసింహారెడ్డిది సైరా అనేటువంటిది కాదు, సైరా చిన్నప్పరెడ్డి నీ పేరే బంగారపు కడ్డి. ఇది ఆ రోజు ఉద్యమ కాలంలో ప్రతిఘటించినటువంటి చిన్నప్పరెడ్డికి స్ఫూర్తిగా భారతదేశంలో స్వాతంత్రోద్యమం కాలంలో మరి ముఖ్యంగా వందే మాతరం ఉద్యమ కాలంలో దేశవ్యాప్తంగా వినిపించినటువంటి కీలకమైనటువంటి పాట. సో పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి జానపద కళాకారులు మరి ముఖ్యంగా బుర్ర కథలు చెప్పేవాళ్ళు ఇప్పటికి కూడా సైరా చిన్నప్పరెడ్డి నీ పేరే బంగారపు కడ్డి అనేటువంటి పాటల ద్వారా సో సమాజంలో చైతన్యాన్ని ఉసిగొల్పినటువంటి వైనం కూడా ఆ రోజు స్వాతంత్రోద్యమానికి కీలకంగా బీజం వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ మనం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఈ రోజు మరో 2 రోజుల్లో మనం మహాశివరాత్రి వేడుకల్ని జరుపుకోబోతున్నాం. సో కోటప్పకొండ వెళ్ళేటువంటి భక్తులకు ఎంతమందికి చిన్నప్పరెడ్డి చరిత్ర తెలుసు? సో ఇదే కోటప్పకొండకి మహాశివరాత్రి
తిరునాళ్ళకి వెళ్ళేటప్పుడు సో చిన్నపరెడ్డి పేరును పక్కన పెట్టేస్తే సో పూర్తి స్థాయిలో అక్కడ జాతరలను తిరునాళ్లను ఆలకించేటువంటి వారే తప్ప స్వాతంత్ర సమర యోధులకి సంబంధించినటువంటి వారిని స్మరించుకునేటువంటి పద్ధతి ఇప్పుడుందా అనేటువంటి ప్రశ్నలు కూడా బలంగా వినబడుతున్నాయి. కాబట్టి దేశవ్యాప్తంగా వందే మాత్రం అనేది ఒక వాదన కాదు, ఒక నినాదం కాదు, దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని కీర్తి కిరీటాలకు పైకి లేపినటువంటి మహా ఒక పదం అనేది మాత్రం సో స్వాతంత్రోద్యమ కాలంలో మనందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి గాదె చిన్నపరెడ్డికి సంబంధించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యాన్ని మీరు కూడా గుర్తుంచుకొని కోటప్పకొండకు వెళ్ళేటప్పుడు ఒక్కసారి గుర్తుంచుకోండి. సో ఇదే తిరునాళ్ళకి బీజం పడింది పల్నాడు ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో, మరి ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా సో బ్రిటిష్ వ్యతిరేక పవనాలకి సంబంధించి మన స్వాతంత్ర సమర యోధులు ఉరికంబానికి వెక్కినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికి కూడా ఆ ప్రాంతంలో చిన్నపరెడ్డి పేరు అందరికీ స్మరించుకుంటూ మరి ముఖ్యంగా అందరికీ సుపరిచితమైనటువంటి పేరుగా మాత్రమే మిగిలినటువంటి పరిస్థితి. కాబట్టి స్వాతంత్ర సమరయోధుల యొక్క పేర్లను ఫోటోలను పక్కన పెట్టేసి ఎప్పుడో జయంతి వర్ధంతులకి కేవలం ఒక పూలదండ వేసి శ్రద్ధాంజలి ఘటించడం కాదు, వారి యొక్క ఆశలకు ఆకాంక్షలకు మనమందరం కూడా బీజం వేస్తూ స్మరించుకుంటూ వారి ఆశల సాధన కోసం మనం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.